తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఓకే. అంటే బిజినెస్ అలాంటివి. కాంట్రాక్టర్. మరి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఎలా ఉందనేది మాకన్నా కూడా కార్యకర్తలు చెప్పాలి. ఈరోజు ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఈ దేశ చరిత్రలోనే ఎవరో కూడా ఈ విధంగా అడిగి ఉండరు. మీ కుటుంబంలో మంచి జరిగింది అనిపిస్తేనే మాకు ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందాక ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ ఒక అతనితో మాట్లాడితే అతను చెప్పింది ఏంటంటే, సార్ ఈ ప్రభుత్వం వల్ల నేనైతే కొద్దిగా చిన్న ఇబ్బంది పడ్డాను, కానీ నా పక్కనున్న సామాజిక మామూలు అందరూ కూడా జనం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కాబట్టి నా ఓటు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను. ప్రజా సంక్షేమం కోరే నాయకుడు ఆయన, కాబట్టి నాకు మంచి జరగకపోయినా కానీ ఆయన మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. నాకు జరగకపోయినా కానీ నా పక్కనున్న 90 మందికి మంచి జరిగింది, కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాను. నేను కూడా అందరికీ కూడా మా తోటి వాళ్ళందరికీ కూడా మనకు జరగకపోయినా మన కింద వాళ్ళకి మంచి జరిగింది. దాంట్లో మన తోబుట్టువులు, మన తమ్ముళ్ళు చాలామంది, అంటే నాకు ఉద్యోగం వచ్చింది, మా కుటుంబంలో మేము 9 మంది, నాకు ఒక్కడికి ఉద్యోగం వచ్చింది, మిగతా 8 మంది కూలీ నాలి చేసుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కరోనా టైంలో నేను వారికి ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటే మాకు ఉచిత బియ్యం వచ్చింది, ఇంటికి 1000 రూపాయల చొప్పున 2 సార్లు వచ్చినాయి. దాంతో మేము సరుకులు కొని హ్యాపీగా ఉన్నాం. దాంతోపాటు ఈ వైఎస్ఆర్ నాయకులు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తోదకంగా సహాయం చేశారని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. లేదంటే నా జీతంలో నుంచి కొంత డబ్బుని నేను మా బంధువులకి తోబుట్టువులకి పంపిద్దాం అనుకున్నాను, కానీ నేను వాళ్ళకి ఇస్తున్న సమరంలో మాకు ఆల్రెడీ ఈ ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందాం, ఈ ప్రభుత్వం మమ్మల్ని బాగా కన్నబిడ్డలాగా చూసుకుంటుందని చెప్పారు. ఆ రోజు నేను ఈ ప్రభుత్వానికి కనెక్ట్ అయిపోయాను. కాబట్టి నాకు మంచి జరిగినా జరగకపోయినా నేను ప్రతి వాళ్ళకు కూడా మంచి జరిగింది, కాబట్టి మిగతా వాళ్ళందరికీ మంచి జరిగింది, కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తాను. అదేవిధంగా నేను కూడా ఆయన ఎక్కడో స్టార్ క్యాంపైనర్లు లబ్ధి పొందిన వాళ్ళు అంటున్నారు, కానీ నేను లబ్ధి పొందకపోయినా నేను కూడా 10 మందికి మంచి జరిగిందనే ఉద్దేశంతో నేను కూడా నా బజార్లో ఉన్న అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్తానని చెప్తా ఉన్నారు. మరి అసలు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ, మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ 10 రూపాయలు ఇచ్చేసి పేద ప్రజలకి రేట్లు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచేసి 100 రూపాయలు దోచుకుంటున్నాడు ప్రజల దగ్గర నుంచి అని చెప్పేసి అంటున్నారు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని, కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఏదన్నా టారిఫ్ మనకన్నా అక్కడ ఏమన్నా తక్కువ ఉంటేనో 150 యూనిట్లు కాలితే తెలంగాణలో అయితే 400 వస్తుంది, ఇక్కడ 600 వస్తుందనే వ్యత్యాసం చూపించో ఈ నాయకులు ఎవరైతే ఇలా ప్రజల్ని మభ్యపెడుతున్నారో, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులు ఎవరన్నా కానీ డిబేట్కి వస్తే దాని గురించి మాట్లాడదాం. తర్వాత ఇంకొకటి, సరుకులు రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనైనా లేదా పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఏమన్నా ఉందా? దాని మీద కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం డిబేట్ పెట్టాలి. వాళ్ళకేంటంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. గతంలో వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే చెప్పుకోవడానికి ఒక మంచి పథకం లేదు. అదేంటండి, ఎన్ని పథకాలు ఇచ్చేసాము, రైతులకు రుణమాఫీ చేసాము, మహిళలకి, అసలు మహిళలకైనా రైతులకైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి బాబు గారు అనేక సభల్లో చెప్తున్నారు కదండి. అంటే ఆయన చెప్పనిది ఎక్కడుంది? బిల్ గేట్ని నేను ఆ దేశానికి ఇచ్చేసింది నేనేనంటాడు, ఎయిర్పోర్ట్లు కట్టింది నేనేనంటాడు, హైదరాబాద్ను పూర్తిగా అభివృద్ధి చేసింది నేనేనంటాడు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది ఎప్పుడు, పూర్తి అయింది ఎప్పుడు? అదేవిధంగా ఓఆర్ఆర్ని మొదలుపెట్టింది ఎవరు, పూర్తి చేసింది ఎవరు? అంటే ఆయన ప్రతిదాన్ని కూడా నేనే చేశానని చెప్పుకోవడానికి కొన్ని మీడియాలు ఉన్నాయి, కొంతమంది భజన పరులు ఉన్నారు, కాబట్టి ఆయన చెప్పినవన్నీ నిజాలని అనటం ఇది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేక వాళ్ళు ఇప్పుడు ఏకైక ఆయుధం ఏంటంటే ధరలు పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఆటోలకి ఫైన్ వేస్తున్నారు. ఈ 3 తప్ప వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి, ప్లస్ వాళ్ళు ఏమైనా ఇస్తానని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి
వాళ్ళు ఏంటంటే ఈ మూడింటి మీద ఫోకస్ పెడుతున్నారు. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారేమో కొన్ని సభల్లో మద్యం ధర బాగా పెంచేశారు. పెంచినా సరే నాణ్యత గల మద్యం ఇవ్వట్లేదు ప్రజలకి. తమ్ముళ్ళు మేము గనక మన పార్టీ గనక అధికారంలోకి వస్తే నాణ్యత గల మద్యం తీసుకొస్తాము అని చెప్పేసి చెప్తున్నారు కదండి. ఈ మద్యం బ్రాండ్లన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రజల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డిస్టిలరీకి అయినా సరే పర్మిషన్ ఇచ్చాడని కనుక నిరూపించమనండి ఎవరినైనా. అంటే అపోహలు వీటితోనే ఆయన కాలం గడుపుతారు తప్ప వేరేదేం లేదు. ఇవాళ రైతులకు రుణమాఫీ ఇస్తేనో, నిజంగా అక్క చెల్లెమ్మలకు మీరు కనుక నిజంగా మేలు చేస్తేనో ఇవాళ మిమ్మల్ని ఆశీర్వదించేవాళ్ళు. మిమ్మల్ని కాదని ఈ ప్రభుత్వం జోలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. నిజంగా రైతుల్ని వీళ్ళని కూడా మీరు మోసం చేశారు, మహిళలను కూడా మోసం చేశారు కాబట్టే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని 30 సంవత్సరాల పాటు నిలబెట్టుకునే విధంగా ఆయన పరిపాలన చేశారు. ఆయన అందరికీ కూడా దగ్గరయ్యారు. మరి ఇప్పుడు జగన్ గారిని ఓడించడమే ప్రథమ లక్ష్యంగా జనసేన టీడీపీ రెండు పొత్తులు పెట్టుకుని అసలు ఆయన గద్దె దించడమే మా లక్ష్యం అని చెప్పేసి అని అంటున్నారు. ఇంకోవైపు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా బీజేపీ కూడా కలిసింది. దానిపై ఇవాళ ప్రజలందరూ కూడా సున్నితంగా దీన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే వారిని ఓడించటం వీరి లక్ష్యం, కానీ ప్రజలకు మేలు చేయాలి, మేము వస్తే మిమ్మల్ని ఈ రకంగా ఆనందంగా ఉంచుతాం, మీ జీవితాలను మెరుగుపరుస్తాం అనే విషయం వీళ్ళు ఎక్కడ కూడా చెప్పలా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నా ఏకైక లక్ష్యం నేను జగన్మోహన్ రెడ్డిని ఓడించటం. నిన్ను నమ్ముకొని 13 సంవత్సరాలు నువ్వు పార్టీ పెట్టి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నువ్వేం చేసావు? ఢిల్లీ వెళ్తావు, షూటింగ్ చేసుకుంటావు, హైదరాబాద్ వెళ్తావు, షూటింగ్ చేస్తావు, విజిటర్గా ఆంధ్రాకి వస్తావు, 4 రోజుల మాటలు చెప్తావు. ఈ ప్రజల్ని, యువతని మోసం చేస్తూ ఉన్నారు. ముందు యువత కూడా మేల్కొనాలి. ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు సమంజసంగా ఉంది, నిజంగా ఇతనికి ఏదైనా అవకాశం ఇస్తే ఏం చేస్తాడనేది కూడా ఈ యువత ముఖ్యంగా ఆ దాంట్లో దాని మాయలో పడి అతని మాయలో పడ్డ యువక కూడా మేల్కోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రాబోయే 2024లో మరి జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారండి? 100% మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే.